సూపర్ టేస్టీగా సూపర్ యమ్మీగా ఉండేటువంటి బొటానీ చాట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చక్కగా ఈ వింటర్స్ లో చేసుకుని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటుందండి. నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా నైట్ డిన్నర్ కోసం చేశాను అనమాట. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. మామూలుగా అయితే చాట్ బండర్స్ లో బొటానీ చాట్ తింటూ ఉంటాం కదా, మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. ఇంకా నేను డ్రై బొటానీ తీసుకుని, అంటే తెల్ల బొటానీ అంటాం కదా, దాన్ని తీసుకుని నేను 8 hours పాటు సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్ లో వేసేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అదే విధంగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేయటం వల్ల దాంట్లో వాటర్ బయటికి స్పిల్ అవ్వదండి. నేను 5 to 6 విజిల్స్ వేపించేసుకున్నానండి. చూసారా, ఈ మాదిరి ఉడికిపోవాలన్నమాట. సాఫ్ట్ గా, సూపర్ సాఫ్ట్ గా ఉడకాలండి. దాంట్లో కొంచెము మిక్సీ జార్ లోకి తీసుకున్నాను విత్ వాటర్, అది గ్రైండ్ చేసేసుకుంటాను పేస్ట్ లాగా. అదే విధంగా మిగతా బొటానీ విత్ వాటర్ అలాగే ఉంచుకున్నాను. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, 3-4 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని దాన్ని చక్కగా ఫ్రై అవనిస్తామండి. అది కొంచెం అలా వేగుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. రెడ్డిష్ బ్రౌన్ కలర్ కక్కర్లేదు. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తాము. కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా ఇంకా బిర్యానీ ఆకు పని అయిపోయింది. దాన్ని పక్క తీసేస్తున్నాను. దానిలోంచి వచ్చేటువంటి అరోమా, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి ఆయిల్ కి పట్టేసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకా దీంట్లో 3 గరిటెల నిండా టమాటా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు మీరు పీసెస్ లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా చక్కగా ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనిస్తాము. ఇంత మీటం దీంట్లో పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి డ్రై రోస్ట్ చేసింది, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఇది మంచిగా మగ్గి ఆయిల్ బయటికి కనిపించే వరకు మనము ఫ్రై చేసుకుంటామండి. ఒక 2-3 నిమిషాల్లో మనకి ఈ విధంగా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ మూమెంట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి బొటానీ పేస్ట్ యాడ్ చేసేసుకుంటామండి. దానివల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. అదేవిధంగా మిగతా బొటానీ విత్ వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. మిక్సీ జార్ లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని అదంతా తొలుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 15-20 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటామండి. ఎంత ఉడికితే అంత బాగుంటుంది. కన్సిస్టెన్సీ మనకి చూస్తూ ఉండగానే థిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని చక్కగా ఉడకనిస్తామండి. అడుగంటకుండా లో టు మీడియం ఫ్లేమ్ ని మెయింటైన్ చేస్తూ ఉడికించుకుంటాము. చూస్తూ ఉండగానే మనకి దగ్గరకు అవుతూ ఉంటుందండి. మరి థిక్గా దగ్గరకు వచ్చేసేలాగా ఉడికించుకోకూడదు. ఎందుకంటే మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా నేను దీన్ని ఓ పక్కకి ఉడకడానికి పెట్టేసి టాపింగ్స్ కోసం పల్లీల్ని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం ఇంకా సర్వ్ చేస్తాం అన్నప్పుడు మనము పైనుంచి టాపింగ్స్ యాడ్ చేస్తాం అనమాట. అదేవిధంగా కార్న్ ఫ్లేక్స్ కూడా ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. పల్లీలు రెడీ అయిపోయినాయి. కార్న్ ఫ్లేక్స్ కూడా మనం టాపింగ్స్ గా వాడుకుంటాం అనమాట. దాంతో పాటు సన్న కారపూసను కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటామండి. మీకు ఇష్టమైతే కనుక సమోసాను కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ సమోసాను యాడ్ చేయట్లేదు. చూసారా, ఇది చక్కగా ఉడికిపోయింది. మంచిగా క్రీమీ టెక్స్చర్ తో ఉందండి. మనము బటానీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి సర్వ్ చేసేటప్పుడు. అప్పుడే బాగుంటుంది. మరీ తిక్కుగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వేడిగా సర్వ్ చేయాలండి. అప్పుడే ఆ మజా ఉంటుంది అనమాట. ఊదుకుంటూ తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడు నేను బౌల్స్ లోకి బటానీ మిశ్రమం యాడ్ చేసుకుని పైన టాపింగ్స్ యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము, అదేవిధంగా వేపించుకున్న కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, అన్న కారపూస యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత పక్కన మనము నిమ్మకాయని చక్రాల్లో తరిగి పెట్టేస్తే ఏంటంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు చక్కగా స్క్వీజ్ చేసుకుంటారు. ఎంత పులుపు కావాలనే దాన్ని బట్టి. ఇంకా నేను వేడిగా సర్వ్ చేశాను. వేడిగా ఎంజాయ్ చేస్తున్నామండి. భలే యమ్మీగా ఉందనమాట. సూపర్ టేస్టీగా ఉంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇప్పటికప్పుడు ఇలా వేడిగా చేసుకుంది ఏంటంటే భలే మజాగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.